హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ ఆనియన్ లేకుండా క్యాబేజ్ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, చిన్న క్యాబేజ్లో సగం క్యాబేజ్ని తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ టమోటో, చింతపండు, చిన్న సైజ్ ఉసిరికాయ అంతా తీసుకోండి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 5 లేదా 6 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. ఎండుమిర్చిని మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. చూడండి, ఎండుమిర్చి అన్నీ దూరగా వేగాయి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి శుభ్రంగా కడిగి చిన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ని బాగా సన్నగా తరిగి వేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనం కలపకుండా కంటిన్యూస్గా 15 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే అడుగు మాడుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, క్యాబేజ్ సగం ఉడికింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటో ముక్కలు, పసుపు, కొద్దిగా సాల్ట్, చింతపండు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమోటా వేసాము కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకున్నామంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి అడుగంటుకుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ పచ్చడిని ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే చింతపండు బదులు నిమ్మరసం పిండుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమోటోలు, క్యాబేజ్ అన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాం. ఈలోపు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాల మిశ్రమం వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా మగ్గించుకున్న క్యాబేజ్ మిశ్రమం, అలాగే అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న క్యాబేజ్ పచ్చడి వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ప్యాన్లో వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ పచ్చడిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వాటర్ వేసాం కాబట్టి కాసేపు ఆయిల్లో మగ్గించుకున్నామంటే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది, పచ్చివాసన కూడా పోయి పచ్చడి టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, పచ్చడి లైట్గా కలర్ మారింది. ఈ విధంగా మగ్గించుకొని తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలుపుకొని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి పెరుగన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్యాబేజ్ పచ్చడి రెడీ అయింది. చూసారు కదా, ఉల్లిపాయ లేకుండా క్యాబేజ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.